టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కడప జిల్లాలో 3 రోజుల పాటు మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మే 27, 28, 29 తేదీల్లో కడపలో మహానాడు జరగనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనను కూడా సరిదిద్దాలని టీడీపీ డిసైడ్ అయింది. మహానాడు తర్వాత రాష్ట్ర, కేంద్ర స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఈ ఏడాదిలోనే ప్రారంభించాలని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకాలకు 3 విడతల్లో 20,000 చెల్లించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆదాయం పెంచే మార్గాలు వెతుకుతున్నామని అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టును ప్రభుత్వం, కాంట్రాక్టర్లు భరించేలా ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.